నమస్తే, మీరు చూస్తున్న సిటీ న్యూస్. నేను మ్యాజిక్ రాజా. వివరాల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. రామగుండం నియోజకవర్గం పాలకుర్తి అంతర్గం మండల కేంద్రాల్లో మొదలైన జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల జాతర. సింగరేణి కార్మికులకు ఘనమైన ప్రయోజనాలు కల్పించిన ఘనత టీబీజీకేఎస్దే. జాతీయ కార్మిక సంఘాల అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చిన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నాయకులు. ప్రజల సౌకర్యార్థం ఖని అడ్డగుంటపల్లిలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసిన హెచ్ఎంఎస్. మంత్రి కొప్పుల ఈశ్వర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన టీబీజీకే శ్రేణులు. వివరాలు. రామగుండ నియోజకవర్గంలో ఉన్న పాలకుర్తి అంతర్గం మండలాల్లో పరిషత్ ఎన్నికల జోరు మొదలైంది. పాలకుర్తి మండలంలో మొత్తం 23 గ్రామ పంచాయతీలకు గాను 11 ఎంపీటీసీలు, 1 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అంతర్గం మండలంలో మొత్తం 13 గ్రామ పంచాయతీలకు గాను 5 ఎంపీటీసీ, మరొక జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు మొదటి విడతలోనే జరగనున్నాయి. అంతర్గాం ఎస్సీ రిజర్వ్డ్ కాగా పాలకుర్తి జనరల్ మహిళా కావడంతో పోటీ అనివార్యమైంది. పాలకుర్తి నుండి జెడ్పీటీసీగా బరిలో టీఆర్ఎస్ నుండి సిట్టింగ్ జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి పోటీ పడుతుండగా, కాంగ్రెస్ పక్షాన బయ్యపు మంజుల మనోహర్ రెడ్డి సయ్యంటుండగా, ఈ పాలకుర్తి మండల పరిధిలో పట్టున్న బీజేపీ నాయకుడు కౌశిక్ హరి భార్య మాజీ కౌన్సిలర్ కౌశిక్ లత జెడ్పీటీసీగా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇక అంతర్గం ఎస్సీ రిజర్వేషన్ కావడంతో టీఆర్ఎస్ పక్షాన మంత్రి బావ అయిన వేముల నారాయణ బరిలో ఉంటుండగా, ఆ ప్రాంతవాసి సీనియర్ జర్నలిస్టు ఇంజపూరి పులేందర్ కూడా జెడ్పీటీసీ బరిలో సై అంటున్నారు. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ నుండి కూడా బరిలో ఉండే అవకాశాలున్నాయి. మొత్తంగా పాలకుర్తి అంతర్గం మండలాల్లో మొదలైన ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల జోరు ఊపందుకోబోతున్నాయి. ఓ పక్క మండే ఎండలు, మరో పక్క స్థానిక సంస్థల ఎన్నికల హోరు జర పదిలంగా ఉండాల్సిన అవసరమైతే ఉంది. మరి కోల్ ఇండియాలో ఎక్కడా లేని హక్కులను, ప్రయోజనాలను సింగరేణి కార్మికులకు కల్పించిన ఘనత టీబీజీకేఎస్దేనని ఆ యూనియన్ అధ్యక్షుడు బి వెంకట్రావు చెప్పారు. ఆదివారం ఉదయం గోదావరిఖంలోని టీబీజీకేఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెంకట్రావు మాట్లాడుతూ, గుర్తింపు సంఘంగా టీబీజీకేఎస్ బాధ్యతాయుతంగా పనిచేస్తూ వస్తోందన్నారు. యూనియన్ పరంగా పరిష్కరించాల్సిన సమస్యలతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న అంశాలను కూడా అనేకం సీఎం కేసీఆర్ సహకారంతో పరిష్కరించగలిగామని చెప్పారు. కారుణ్య నియామకాల ద్వారా 100లో 65 నుండి 70 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయని, ఈ పరిమితిని మరింత పెంచేలా కూడా కృషి చేస్తున్నామని తెలిపారు. మారుపేర్ల కారణంగా కారుణ్య నియామకాలలో కొన్ని సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని, త్వరలోనే వాటిని కూడా పరిష్కరించేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. గతంలో ఏ యూనియన్ చేయలేని విధంగా క్యాడర్ స్కీమ్ను సాధించగలిగామని, 20 లక్షల రూపాయల మ్యాచింగ్ గ్రాంట్ను సాధించిన ఘనత కూడా టీబీజీకేఎస్దేనన్నారు. ప్రతి సంవత్సరం లాభాలలో 2% వాటాను అదనంగా పెంచి ఇప్పిస్తున్నామని, భవిష్యత్తులో మరింత పెంచేలా కృషి చేస్తామని చెప్పారు. తమ స్వార్థ ప్రయోజనాల కోసం జాతీయ కార్మిక సంఘాలు కార్మికులను రెచ్చగొట్టేలా అసత్య ప్రచారం చేస్తుండడం సరైంది కాదని ఖండించారు. జాతీయ కార్మిక సంఘాలు పోగొట్టిన హక్కులను, టీబీజీకేఎస్ సాధించిన హక్కులు, ప్రయోజనాలను ఒకే వేదికపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని వెంకట్రావు ప్రకటించారు. అనేక కార్మిక సమస్యల్ని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం పరిష్కారం చేసింది. కార్మికులకు మంచి చేశాం. వాళ్ళ కనపడతలా ఏంటి, వాళ్ళు గుర్తింపు కార్మిక సంఘంగా ఉన్నప్పుడు ఏదైతే కొద్దో గొప్ప చేశారో దానికి 10 రెట్లు మేము ఎక్కువ చేశాం. కార్మికులకి లాభం కలుగుతూ ఉంది. అటువంటిది లేనిపోని ప్రచారాన్ని ఐఎన్టీసీ నాయకులుగా చెప్పబడే కొంతమంది ప్రచారం చేస్తున్నారు. దీన్ని ఎక్కడికక్కడ ఖండించాల్సిందిగా కోరుతున్నాం, నిలబెట్టి అడగాల్సిందిగా కోరుతున్నాం. కారుణ్య ఉద్యోగాలు సుమారు 20 సంవత్సరాల నాటి పోయినాయి. 20 సంవత్సరాల తర్వాత మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దయ వల్ల వారు సింగరేణి యాజమాన్యానికి చెప్పబట్టి కారుణ్య ఉద్యోగాల పేరుతో
దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళలో సుమారు 165-70 మంది మెడికల్ ఇన్వాలిడేషన్ అయితే వాళ్ళ కొడుకులకు ఉద్యోగాలు వస్తున్నాయి. దీంట్లో కొన్ని ఇబ్బందులు ఉన్నమాట నిజం. వాటిని త్వరలోనే పరిష్కారం చేస్తామని కూడా సింగరేణి కార్మికులకు చెప్తున్నాం. 10 లక్షల రూపాయలు సింగరేణి కార్మికులకు ఇప్పించేది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారితో చెప్పి ఇప్పిస్తూనే ఉన్నాం. వడ్డీ కంపెనీ కడుతుంది, అసలు వాయిదాల మీద సింగరేణి కార్మికులు కడతా ఉన్నారు. అంతేకాకుండా వేజ్ బోర్డు నిర్ణయం ప్రకారం కంపెనీ క్వార్టర్స్ ఉన్నటువంటి ప్రతి కార్మికుడి దగ్గర కూడా ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ వసూలు చేసేవాళ్ళు. గౌరవ ముఖ్యమంత్రి గారి జోక్యంతో ఆ ప్రతి నెల జీతంలో కట్టేటువంటి కరెంటు బిల్లు కట్టకుండా ఆగిపోయింది. అంతేకాదు కార్మికుల తల్లిదండ్రులకి దేశంలో ఎక్కడా కూడా ఉచితంగా కంపెనీ హాస్పిటల్ ఉంది, కానీ మరి పెద్ద పెద్ద హాస్పిటల్కి పంపించి కార్పొరేట్ హాస్పిటల్కి పంపించి ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు అయినా కంపెనీయే ఖర్చు పెట్టి బాగు చేయించేటువంటి పద్ధతి దేశంలో ఎక్కడా లేదు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పబట్టే దీన్ని కూడా సింగరేణి కార్మికుల తల్లిదండ్రులకి ఇటువంటి వైద్యం దొరుకుతుందనేది. సింగరేణి చరిత్రలో ఏ యూనియన్ కూడా మేము చేసిన క్యాటర్ స్కీములని ఒకేసారి సింగరేణి పుట్టిన తర్వాత ఏ యూనియన్ కూడా చేయలేదని చెప్తున్నాం. జాతీయ కార్మిక సంఘాలు మాటలు చెప్తానికి ఉన్నాయి. మేము 14 క్యాటర్ స్కీములకు సంబంధించి 35 కేటగిరీ వాళ్ళకి పదోన్నతులు కల్పించడానికి క్యాటర్ స్కీమ్స్ అగ్రిమెంట్ చేశాం పోయిన సంవత్సరం ఆగస్టులో. దాని మూలన అనేక వేల మంది కార్మికులకి పదోన్నతులు వచ్చినాయి, ఇంకా రాబోతున్నాయి అని కూడా మనం చేస్తున్నాం. కార్మికుడు పేటలై చనిపోతే వచ్చే డబ్బులు కాకుండా అదనంగా మరి 20 లక్షల రూపాయల మ్యాచింగ్ గ్రాంట్ ఇప్పించేటువంటి ఏర్పాటు కూడా తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం చేసింది. ఈ రకంగా ఎన్నో చేసామని చెప్తున్నాం. ఇవన్నీ కూడా కార్మికులకు తెలియజేశాం. కార్మికులు సంతోషంగా ఉన్నారు. కార్మికులు సంతోషంగా ఉంటే కార్మికులను మభ్యపెట్టి కార్మికులు మర్చిపోయారేమో, కార్మికులను రెచ్చగొడదామని వాళ్ళు తప్పుడు మాటలు ప్రచారం చేస్తున్నారు. దీన్ని ఖండించాల్సిందిగా సింగరేణి కార్మిక సోదరులకి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా 2% పెంచి ఇప్పించాం. కార్మికులకు మంచిగా వస్తుంది. భవిష్యత్తులో కూడా దీన్ని కొనసాగిస్తాం, ఇంకా ఎక్కువ ఇప్పిస్తామని చెప్తున్నాం. ఆ రకంగా సింగరేణి కార్మికులకు లాభం ఏం చేసిందో మేం చెప్తాం. జాతీయ కార్మిక సంఘాలు ఏమి నష్టం చేసినా కూడా మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. అవసరమైతే వాళ్ళ అగ్రనాయకులు ఇస్తే ఒకే వేదిక మీద నుంచి మాట్లాడటానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. తప్పుడు మాటలు చేసేవాళ్ళకి తగిన బుద్ధి చెప్పాలా, సింగరేణి కార్మికులకి మేలు చేసేవాళ్ళని మెచ్చుకోవాలా, అభినందించాలని మేము బాయిల మీద కూడా తిరిగి చెప్తున్నాం. టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిరియాల రాజిరెడ్డి మాట్లాడుతూ జాతీయ కార్మిక సంఘాలు ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్నాయని మండిపడ్డారు. జేబీసీసీఐలో సీఎంపీఎఫ్ ట్రస్ట్ బోర్డులో ఒప్పందాలు కుదుర్చుకుంటూ వాస్తవాలను సింగరేణి కార్మికులకు వివరించకుండా టీబీజీకేఎస్ను బదనాం చేసేలా కపట పోరాటాలు చేపడుతుండడం అనైతికమని ఖండించారు. కోల్ ఇండియాలో రద్దయిన ఎర్న్డ్ లీవులను సింగరేణిలో కూడా రద్దుపరిచే ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ విషయంపై టీబీజీకేఎస్ బాధ్యతగా స్పందించి యాజమాన్యంతో చర్చించినట్లు చెప్పారు. ఈపీ ఆపరేటర్ల పదోన్నతులు కూడా సక్రమంగా అమలయ్యేలా యాజమాన్యంతో మాట్లాడినట్లు తెలిపారు. టీబీజీకేఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్య మాట్లాడుతూ సింగరేణి కార్మికుల హక్కులను పోగొట్టిన చరిత్ర జాతీయ కార్మిక సంఘందని, ఆవిర్భావం నుండి కార్మికుల సంక్షేమం, నూతన హక్కుల కల్పన కోసం కృషి చేసిన ఘనత టీబీజీకేఎస్దని చెప్పారు. ఈరోజు పెన్షన్ విషయం చూసినట్లయితే గతంలో పెన్షన్కి కాంపోనెంట్గా బేసిక్, వీడిఏ, ఎస్డిఏ 3 కాంపోనెంట్స్ని తీసుకొని కార్మికుడు దిగిపోయినప్పుడు అతని 10 నెలల వేతనంలో లెక్కగట్టి చెల్లించేటువంటి విధానం ఏదైతే కొత్త వేజ్ బోర్డు అమలు జరుగుతూ ఉన్నదో దాంట్లో ఈరోజు బేసిక్ అండ్ వీడిఏ అనే మాత్రమే రెండింటినే తీసుకొని ఎస్డిఏ ఏదైతే బేసిక్ మీద ఉన్నటువంటి 1.795% ఉందో దాన్ని కలుపుకోకపోవడం వల్ల ఈరోజు దిగిపోయేటువంటి కార్మికుడు, ఎన్సీడబ్ల్యూ కార్మికుడు 300-400 రూపాయలు నష్టపోతూ ఉన్నాడు. దీన్ని వాస్తవాన్ని చెప్పకుండా ఇక్కడ కార్మికులకి వేరే చెప్తూ టీబీజీకేఎస్
వైఫల్యం చెందుతుందని చెప్తున్నటువంటి విషయాన్ని ఖండిస్తా ఉన్నాం. ఎన్నడో రద్దయినటువంటి ఏదైతే ఈఎల్స్ ఎర్న్డ్ లీవ్స్ ఉంటాయో వాటిని మనం సంవత్సరానికి సింగరేణి కార్మికుడు మాత్రం 15 రోజులు అమ్ముకోవచ్చు, అధికారి 60 రోజులు అమ్ముకోవచ్చు. దిగిపోయేటప్పుడు వాళ్ళు 300 అమ్ముకోవచ్చు, కార్మికుడు 150 అమ్ముకోవచ్చు నిల్వ ఉన్నట్లయితే. వీటి మీద ఎప్పుడైతే మనం అమ్ముకుంటున్నామో ఎన్క్యాష్ చేసుకుంటున్నామో దానికి సిఎంపిఎఫ్ ఎంతైతే మనకు రికవరీ అవుతుందో దానికి ఈక్వల్ కాంట్రిబ్యూషన్ కూడా మేనేజ్మెంట్ ఇచ్చేటువంటిది. కానీ ఈ మధ్య కాలంలో ఈ ఏప్రిల్ నెలాఖరు నుండి అది రద్దు చేస్తున్నాం, అలాంటిది ఉండదు. కోల్ ఇండియాలో ఎన్నడో రద్దు అయింది, సింగరేణిలో ఇప్పుడు రద్దు చేస్తున్నాం అనేటువంటి మాటలు కూడా చెప్తా ఉన్నారు. ఇది కూడా యాజమాన్యం చేసుకున్నటువంటి మన విషయాల్ని మనకు చెప్పకపోవడం వల్ల జరుగుతూ ఉన్నది. రెండవది జాతీయ సంఘాలు వీటిని కూడా అక్కడ జరిగినటువంటి విషయాల్ని మనకు చెప్పకపోవడం వలన కూడా కార్మిక వర్గానికి ఇబ్బంది జరుగుతుంది. అందుకే వాళ్ళ ద్వంద్వ వైఖరి ఖండిస్తూ ఉన్నది. అలాగే క్యాడర్ స్కీమ్స్ సంబంధించి ఇంత గొప్పగా చేసుకున్నటువంటి ఒప్పందంలో ఆడిట్ డిపార్ట్మెంట్ కొన్ని చిన్న చిన్న కొరివీలు పెడతా ఉంది, ఆర్డర్ సరిగా లేదు అది ఇది అనే ఉద్దేశంతో దాన్ని కూడా మాట్లాడినాం. ఈరోజు RG1కు RG2కు సంబంధించినటువంటి క్లారికల్ కానీ ఇతరత్ర అందరికి కూడా ఈరోజు బేసిక్ ఫిక్సేషన్ ప్రమోషన్ తోటి ఇస్తూ ఉన్నారు. RG3కి సంబంధించినది ఇంకా ఆర్డర్లో కొంత మాడిఫికేషన్ కావాలన్నారు, దాన్ని కూడా చేపించి ఆ కార్మికులకు కూడా ఆ మిత్రులకు ఉద్యోగస్తులకు కూడా న్యాయం చేపిస్తామనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. బట్ ఈ విధంగా వెంటనే స్పందిస్తూ కార్మికులకు సకాలంలో రావాల్సినటువంటి హక్కులు కానీ ఇబ్బందులను తొలగిస్తూ తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ముందుకు పోతున్నటువంటి విషయాన్ని కార్మిక వర్గం గుర్తిస్తుంది. కానీ కార్మికేతరులుగా ఉన్నటువంటి సింగరేణిలో పనిచేయనటువంటి నాయకత్వం వహిస్తున్నటువంటి జాతీయ సంఘ నాయకులు మాత్రం ఇదే విమర్శ చేస్తూ ఉన్నారు. అందుకే దీన్ని ఖండిస్తూ ఉన్నాం. ఇకనైనా వాస్తవాలను తెలుసుకొని మాట్లాడుతుండగా వాళ్ళకు తెలియజేస్తాం. గుర్తింపు ఎన్నికలు మొదలైనప్పటి నుంచి కూడా ఇవాళ జాతీయ సంఘాల యొక్క చరిత్ర అంతా హక్కులు పోగొట్టినటువంటి చరిత్రనే. లేదు యాజమాన్యం ముందు కార్మికుల్ని హక్కుల్ని తాకట్టు పెట్టినటువంటి చరిత్రనే. కానీ తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం చరిత్ర అంతా జాతీయ సంఘాలు పోగొట్టినటువంటి హక్కుల్ని తిరిగి సాధించినటువంటి చరిత్ర. లేదు దేశంలో లేనటువంటి హక్కుల్ని ఇవాళ సాధించిన చరిత్ర తెలంగాణ బొగ్గని కార్మిక సంఘాన్ని. అంతేకాదు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కార్మిక వర్గ ప్రయోజనాల కోసం కట్టుబడి అనేక సమరశీల పోరాటాలు జరిపినటువంటి చరిత్ర ఇవాళ ఈ తెలంగాణ బొగ్గని కార్మిక సంఘాన్ని. కాబట్టి ఈ జాతీయ సంఘాలు తెలంగాణ బొగ్గని కార్మిక సంఘాన్ని ఇవాళ విమర్శిస్తే ఇంతకన్నా హాస్యాస్పదమైనటువంటి విషయం మరోటి ఉండదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జాతీయ సంఘాలు ఒక్కసారి గమనంలో ఉంచుకోవాలి. వారు సంతకాలు పెట్టినటువంటి చరిత్ర అంతా, లేదు కార్మిక వర్గం గొంతు కోసినటువంటి చరిత్ర అంతా వాళ్ళు ఒకసారి గమనంలో ఉంచుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం కార్మిక వర్గ హక్కుల సాధన కోసం ఇవాళ ఖచ్చితంగా కట్టుబడి ఉండి తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఇవాళ యాజమాన్యంతో పోరాడైన ప్రభుత్వం జోక్యంని ఇవాళ కల్పించైనా సరే కార్మిక వర్గ హక్కులు సాధించడంలో అగ్రగామిగా నిలబడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఇంకా ఈ విలేకరుల సమావేశంలో TBGKS నాయకులు నూనె కొమరయ్య, కనకం శాంసన్, దేవ వెంకటేశం, పెద్దపల్లి సత్యనారాయణ, గండ్ర దామోదరరావు, మాదాసు రామూర్తి, నాయన్ మల్లేష్, అనిల్, గంగాధర్, మండ రమేష్, వడ్డపల్లి శంకర్, నాయన్ శంకర్, ఆరెల్లి పోషన్, జనగామ శ్రీనివాస్, శంకర్, పొట్టాల రామచందర్, ఎట్టం కృష్ణ, అంతయ్య, పాపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా యూనియన్ కార్యాలయంలో జరిగిన ఘర్షణపై విచారణ జరుపుతున్నామని, విచారణ ఆధారంగా తగు చర్యలు చేపడతామని TBGKS అధ్యక్షులు వెంకట్రావు మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా స్పందించారు. వాగ్వివాదం జరిగిన మాట కోసం ఒక డెడ్ లైన్ దాటలేదు. అయినా కూడా దాని మీద విచారణ జరిపిస్తున్నాం. చిన్న తప్పు అయితే ఒక వార్నింగ్ ఇచ్చి వదిలిపెడతాం. పెద్ద తప్పు ఉంటే ఒక నిర్ణయాన్ని తీసుకొని అవసరమైతే depending upon the recommendation of the working committee, if necessary, we will send them out. If it is proved beyond doubt, అది మా సమాధానం.
వేసవి కాలం సందర్భంగా హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో ప్రజల సౌకర్యార్థం చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. గోదావరి ఖని అడ్డగుంటపల్లి చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రాన్ని హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రియాజ్ మాట్లాడుతూ కార్మిక సమస్యల పరిష్కారంతో పాటు హెచ్ఎంఎస్ యూనియన్ సామాజిక సేవా కార్యక్రమాలలో కూడా చురుకైన పాత్రను పోషిస్తున్నట్లు చెప్పారు. ఈ క్రమంలోనే సేవా దృక్పథంతో వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేలా చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గోదావరి ఖని సింగరేణి కంపెనీకి ఇది అడ్డా. మొదటి విలేజ్ బొగ్గు పరిశ్రమ స్టార్ట్ అయిందంటే ఈ అడ్డగుంటపల్లి నుండి స్టార్ట్ అయింది. ప్రతి ఒక్కరు ఆఫీసర్లు కానీ కార్మికులు కానీ ఇక్కడనే కిరాయికుండి పనులు చేసేవాళ్ళు. కానీ ప్రభుత్వాలు ఈ అడ్డగుంటపల్లిని సింగరేణిని మర్చిపోయి ఇక్కడ కనీస సౌకర్యాలు కూడా ఇవ్వడం లేదు. గతంలో హెచ్ఎంఎస్ యాజమాన్యంతో ఒత్తిడి తీసుకొచ్చి పైప్ లైన్ డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ ఇక్కడ నుండి తీసుకొచ్చి లోపల పెడితే ఇప్పుడు టీఆర్ఎస్లో ఉన్న సోమవారం సత్యనారాయణ మున్సిపాలిటీ లైన్ మొత్తం కట్ చేసి గవర్నమెంట్ లైన్ అని పెట్టి దినం తప్పిని దినం నీళ్లు 4 రోజులకు ఒకసారి నీళ్లు తీసుకురావడం జరుగుతుంది. అది కాక మిషన్ భగీరథ అని డ్రామాలు చేస్తున్నారు, నాటకాలు ఆడుతున్నారు. మిషన్ భగీరథ అసలు అడ్డగుంటపల్లికి ఇంతవరకు రాలేదు, రోడ్డు వేయలేదు. అధ్వానమైన డ్రైనేజ్ సిస్టమ్ ఉంది. పేరేమో పెద్దది, అడ్డగుంటపల్లి చూస్తే ఏం లేదు. ఎందుకంటే అడ్డగుంటపల్లి నుండి బతికిన వాళ్ళు, ఇక్కడ నుండి పోయిన వాళ్ళు ఇవాళ జనరల్ మేనేజర్ డైరెక్టర్ కూడా అయినా ఇవాళ బంగ్లా ఏరియాకి నీళ్ళు వస్తున్నాయన్న బంగ్లా ఏరియా జాగా ఉన్నా అడ్డగుంటపల్లి అయితే జాగాది. కానీ అడ్డగుంటపల్లిని మరవడం కరెక్ట్ కాదు. కన్న తల్లిని మర్చినట్టు సింగరేణి వాళ్ళు హెచ్ఎంఎస్ వెంబడి ఉండి మొదటి నుండి పోరాటం చేసి ఇక్కడ పైప్ లైన్ ఇప్పటికి కూడా పైప్ లైన్స్ ఉన్నాయి. సింగరేణి కంపెనీ బాధ్యత తీసుకొని పంపులు కానీ నీళ్లు కానీ అన్నీ చేయాల్సిన బాధ్యత సిఎస్ఆర్ నిధులు ఇక్కడ కేటాయించాలి. సిఎస్ఆర్ నిధులు కేటాయించకుండా సిఎస్ఆర్ నిధులు ఈటెల రాజేందర్ కాన్స్టిట్యున్సీకి పోతున్నాయి, జోగు రామన్న కాన్స్టిట్యున్సీకి పోయింది, కేటీఆర్ కాన్స్టిట్యున్సీకి పోయింది. కానీ సింగరేణిలో అడ్డగుంటపల్లిలో ఒక్క పైసా ఖర్చు పెట్టడం లేదు. దీంట్లో ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ నాయకులు కంప్లీట్గా విఫలమైనరు. ఈ కార్యక్రమంలో హెచ్ఎంఎస్ నాయకులు రామస్వామి, సాంబయ్య, పెరమయ్య, సింగ్, శ్రీనివాస్, ప్రభాకర్, షఫీ, సాయిలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ జన్మదిన వేడుకలను టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు శనివారం సాయంత్రం గోదావరిఖన్లోని యూనియన్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి టీబీజీకేఎస్ అధ్యక్షులు వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి మిరియాల రాజిరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్య ముఖ్య అతిథులుగా హాజరై కొప్పుల బర్త్డే కేక్ను కట్ చేశారు, స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ సింగరేణి కార్మికునిగా పనిచేసి రాష్ట్ర మంత్రి స్థాయికి ఎదిగిన కొప్పుల ఈశ్వర్ టీబీజీకేఎస్ ఆవిర్భావంలో కూడా ప్రముఖ పాత్రను పోషించారని చెప్పారు. ఈశ్వర్ భవిష్యత్తు మరింత ఉజ్వలంగా ఉండాలని ఆకాంక్షించారు. మన ఆప్తుడు గౌరవ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ గారు 59 సంవత్సరాలు పూర్తి చేసుకొని 60వ సంవత్సరంలో ప్రవేశించిన సందర్భంలో ఇంత పెద్ద ఎత్తున ఇంత ఘనంగా ఆర్జీవన్ నాయకులు, కేంద్ర నాయకులు కలిసి దీన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. కొప్పుల ఈశ్వర్ గారు మంచి ఆరోగ్యంగా ఉండాలని, ఇంకా దేవుడి దయమూలన ఇంకా ఉన్నత పదవులు పొందాలని, కార్మికులకి కర్షకులు అందరికి కూడా భవిష్యత్తులో మరింత సేవ చేసే అవకాశం ఇవ్వాలని మనందరం కూడా మన యూనియన్ తరఫున దేవుణ్ణి ప్రార్థిద్దాం. అందరికి మీరు అందరూ కూడా చప్పట్లతో. సింగరేణి కాలనీస్లో మన యూనియన్ సభ్యత్వం 36,000 ఉంది. ఈ 36,000 మంది సింగరేణి కార్మికుల తరఫున, మన యూనియన్ సభ్యుల తరఫున వారికి విషెస్ తెలియజేస్తూ వారికి భగవంతుడు అన్ని రకాలుగా మంచి చేయాలని అని కూడా కోరుకుంటా ఉన్నాం. భవిష్యత్తులో కూడా మరిన్ని జన్మదినాలు ఇంతకన్నా పెద్ద ఎత్తున హుందాగా వారు జరుపుకోవాలని కూడా ఆశిస్తా ఉన్నాం. ఈరోజు మనం ఈశ్వరన్న యొక్క జన్మదిన వేడుకల్ని ఏ మొక్కనైతే నాటినరో ఆ మొక్కే ఈరోజు చెట్టు అయి ఆ చెట్టు నీడలో ఉన్నటువంటి మనం అందరం కూడా ఆ చెట్టుని ఈరోజు
జన్మదిన వేడుకలు జరుపుకోవడం నిజంగా గర్వకారణం. ఇందాక మిత్రులందరూ కూడా చెప్పారు, ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో యూనియన్ను స్థాపించాలి అనేటువంటిది. కేసీఆర్ గారు పార్టీ పెట్టినాక మనకు వసలే వద్దు యూనియన్ అంటూ, ఎందుకంటే అందరూ కూడా మనకు తెలంగాణ వాదులు ఓటు వేస్తారు కాబట్టి ఈడ ఒక సంఘంగా ఉండడం వల్ల మనం ఇతరుల ఓట్లను మనం తీసుకురాలేమేమో అనేటువంటి దాంట్లో నెగటివ్గా ఉన్నటువంటి దాన్ని అనేక సార్లు ఈశ్వరన్న నాయకత్వంలో వెళ్ళి రిప్రజెంట్ చేసి సంఘం ఉండాలని చెప్పినటువంటి క్రమంలో, అలాగే మనకు రాబోయే ఎన్నికల్లో అప్పుడు జరిగేటువంటి ఎన్నికల్లో కూడా పోటీ చేయాలనేటువంటి ఉద్దేశంతో మనకంటూ ఒక రిజిస్ట్రేషన్ అయినటువంటి సంఘం లేదు, 2 సంవత్సరాల అనుభవం ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి రిటర్న్ సబ్మిట్ చేసినటువంటి సంఘం కావాలి అంటే అప్పుడు లేనటువంటి దాంట్లో సాల్మాన్ గారిది ఒకటి సంఘం ఉండే, ఆ సంఘాన్ని కూడా కొంత డబ్బులు ఇచ్చి తీసుకొని దాన్ని ఈరోజు తెలంగాణ బొక్కగని కార్మిక సంఘంగా మార్చినటువంటి ఘనత ఈరోజు ఈశ్వర్ అన్నది. వారి యొక్క కృషి సంఘం ఆవిర్భావంలో వినలేనిది అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఆ రోజు ఉన్నటువంటి జాతీయ సంఘాల యొక్క ఉనికిని ప్రశ్నార్థకం చేసి ఉనికిలోకి వచ్చినటువంటి సాజక్ అంతరార్థం అయిపోయిన తర్వాత ఇవాళ జయశంకర్ గారి యొక్క స్ఫూర్తితోటి ఒక సంఘం ఇవాళ ఈ సింగరేణి ప్రాంతంలో అవసరమనేటువంటి ఒక భావనకు రావడం జరిగింది. ఎందుకు అంటే జాతీయ సంఘాలు అనేటువంటివి కూడా కేవలం చట్టం పరిధిలోనే కొట్లాడతారు, కానీ ఇవాళ ఈ తెలంగాణలో ఉన్నటువంటి కార్మిక రంగాన్ని కాపాడుకోవాలంటే తెలంగాణ కోసం కొట్లాడే మరొక సంఘం కూడా అవసరం ఉన్నది. కాబట్టి ఇన్ని జాతీయ సంఘాలు ఉన్నప్పటికీ ప్రాంతీయ స్పృహతోటి పనిచేసేటువంటి ఒక సంఘం కావాలనేటువంటి ఉద్దేశం కొద్దీ జయశంకర్ గారు, మన కొప్పుల ఈశ్వరన్న గారు, ఆ రోజు ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ రెడ్డి గారు, వీరందరి యొక్క కృషితో పాటు ఈశ్వరన్న గారి యొక్క కృషి అమోఘం. వారి యొక్క కృషి ఏమాత్రం కూడా ఇవాళ సందేహించడానికి వీల్లేని విధంగా ఈ సంఘం ఆవిర్భావానికి పురుడు పోసుకోవడానికి మూలమైందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, టీబీజీకేఎస్ కేంద్ర కమిటీ నాయకులు కనకం శాంసన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు నూనె కుమరయ్య, గండ్ర దామోదర్, దేవ వెంకటేశం, ఆరిలి పోషం, ఎట్టెం కృష్ణ, వడ్డేపల్లి శంకర్, యాదవరెడ్డి, శంకర్ నాయక్, నాయన్ మల్లేష్, రామ్మూర్తి, కృష్ణమూర్తి, మండ రమేష్, పుట్ట రమేష్, గంగాధర్, బాలయ్య, రమేష్ రెడ్డి, దాసరి మొగిలి తదితరులు పాల్గొన్నారు. తారాబాయ్ స్మారకార్థం గోదావరి ఖని వీటన్లగర్లో కాంగ్రెస్ పార్టీ 4 డివిజన్లలోని ప్రజల కోసం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించింది. ముందుగా జరిగిన పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు బొంతల రాజేష్ మాట్లాడుతూ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని సిగ్మా హాస్పిటల్ వైద్య బృందంచే వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. ఆధ్వర్యంలో 4 డివిజన్లకు సంబంధించి 36వ డివిజన్, 37, 38, 31 డివిజన్ సంబంధించిన సోదరుమణులు అందరూ కూడా ఈ క్యాంపుకు రావడం జరిగింది. ఈ క్యాంపు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతుంది. మరి ఒక ఫిజిషియను, కార్డియాలజిస్టు, ఆర్థో, డెంటల్, కంటి వీటికి సంబంధించిన డాక్టర్ రావడం జరిగింది. ఈ చుట్టుపక్కల బస్తీవాసుల సోదరులందరూ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకోవడం జరుగుతుంది. ఈ క్యాంపు ద్వారా ఇక్కడున్న అందరు 4 డివిజన్లకు సంబంధించిన అందరూ కూడా మరి ఇక్కడ డాక్టర్ పర్యవేక్షణలో ఆయా రోగాలకు సంబంధించిన ట్రీట్మెంటు చెక్ చేసుకుంటూ మరి వాళ్ళకు గోళీలు ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా ఏమన్నా రోగ నిర్ధారణ టెస్టులు కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. అనంతరం వైద్యులు ఆరోగ్య విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరిస్తూ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు, నాయకులు రవికాంత్, జి రమేష్, అన్వర్ హుస్సేన్, శశికాంత్, పృథ్వీ, గాజుల కిరణ్, కె సది, బండి రమేష్, సుద్దాల అన్వేష్, ఎర్రగుల శరణ్య, సుద్దాల శ్రావణి, మనోలత, అరుణ, శారద, బిందు, శంకర్ తదితరులు పాల్గొన్నారు. రామగుండం ఏరియా సీనియర్ సిటిజన్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్స్, కోల్ మైన్స్ అండ్ పెన్షన్స్ అసోసియేషన్ సంయుక్త సమావేశం గోదావరి ఖనిలో జరిగింది. సమావేశంలో రిటైర్డ్ కార్మికులతో పాటు సీనియర్ సిటిజన్స్ ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. అనంతరం ఆ సంఘాల ప్రతినిధి పిటి స్వామి మాట్లాడుతూ సంఘం ప్రతిష్టత కోసం సంఘం సభ్యులంతా అంకిత భావంతో పనిచేయాలని కోరారు.
చాలా తక్కువ పెన్షన్ తోటి 350, 750, 1000, 2000 లోపు ఉన్నటువంటి చాలామంది కార్మికుల యొక్క సమస్యల్ని మరి ఏ ప్రభుత్వాలు కూడా పట్టించుకోవడం లేదు. ప్రభుత్వాలు పట్టించుకోవాలి, ఈ కార్మికులకు న్యాయం చేయాలి. ఒకనాడు బొగ్గుబావుల్లో కష్టపడి రక్తాన్ని చెమటగా మార్చి ఈ ప్రాంతానికి వెలుగులు అందించినటువంటి కార్మికులను ఎవరు పట్టించుకోవడం లేదు అనేటువంటి ఒక ఆవేదన అందరిలో వ్యక్తమవుతున్నది. మేము కూడా విధిలేని పరిస్థితులలో ఇవాళ సుప్రీంకోర్టు తలుపు తట్టడం జరిగింది. సుప్రీంకోర్టులో మే 13 నాడు ఆర్గ్యుమెంట్స్ కూడా ఉన్నాయి. తప్పకుండా కార్మికులకు న్యాయం జరుగుతుందనేటువంటిది ఆలోచనతో విశ్వాసంతో మేము ఉన్నాం. అలాగే మొన్న కార్మిక సంక్షేమ దినం రోజున మన గౌరవ మంత్రివర్యులు కొప్పులీశ్వర్ గారు, సంక్షేమ శాఖ మంత్రులు, వారు కూడా వచ్చి మరి సీనియర్ సిటిజన్స్ పెన్షనర్స్ అసోసియేషన్ పెన్షనర్స్ యొక్క సమస్యలను పరిష్కరించడానికి చొరవ తీసుకుంటాము అని చెప్పినారు. ఈ సందర్భంగా మేము వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. తప్పకుండా వారు మరి మా సమస్యల పట్ల యాజమాన్యంతో ప్రభుత్వంతో మాట్లాడి మరి సమస్యను పరిష్కరిస్తారనేటువంటి ఆలోచనతో తప్పకుండా పెన్షన్ పెరుగుతుందనేటువంటి ఆలోచనతో ఉన్నాం. అలాగే బస్సులలో ప్రత్యేకమైనటువంటి సీట్లు మా గతంలో ఉండేవి, ఇప్పుడు వీటిని తొలగించినారు. అలాగే బస్సులలో రాయితీ ఉండేది, వాళ్ళ రాయితీ కల్పించవలసినటువంటి అవసరం ఉన్నది. తప్పకుండా సీనియర్ సిటిజన్స్కు బస్సులలో రాయితీ కల్పించాలని, స్థానికంగా మనం ఆంధ్ర బ్యాంకు ఇంకో బ్యాంకు పోయి చూసినట్టుంటే కుప్పలుగా పాపం రిటైర్డ్ కార్మికులు దిక్కు దివాణం లేకుండా ఆడ పడున్నారు. బ్యాంకు వాళ్ళకి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, తప్పకుండా ఒక 2 క్లర్కులు పెడతారా, మనుషులు పెడతారా, పెట్టి వీళ్లకు బ్యాంకులో అవసరమైనటువంటి సహాయం, ఫామ్ నింపడమో, డబ్బులు డ్రా చేసి ఇవ్వడమో, డబ్బులు లెక్కబెట్టి ఇవ్వడమో చేసి వీళ్ళను భద్రంగా ఇంటికి పంపించాల్సినటువంటి బాధ్యత, సామాజిక బాధ్యత బ్యాంకుల మీద ఉన్నది. వాళ్ళు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని సందర్భంగా మనవి చేస్తాం. ఈ కార్యక్రమంలో పూరెల వెంకటేశం, జె సత్తయ్య, ఇసంపల్లి వెంకన్న, ఏ రామచంద్రరావు, వి వెంకటేశ్వరరావు, పి నాగరాజు, జైహింద్ లింగమూర్తి, యాదవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు ఉన్నతమైన లక్ష్యాలను ఎంచుకొని ఆ దిశగా కృషి చేసినప్పుడే ఉపాధ్యాయులకు ఆనందం కలుగుతుందని శాంతినికేతన్ కాలేజ్ పాఠశాల వ్యవస్థాపకులు రాళ్లబండి శంకర్ ప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు 18 లైన్ కాలనీలోని శాంతినికేతన్ పాఠశాలలో ఏర్పాటు చేసిన 93-94 సంవత్సరం 10వ తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు చిన్నతనం నుండే లక్ష్యాలను ఎంచుకొని ఆ దిశగా కృషి చేసి అట్టి ఫలితాలను అందిపుచ్చుకున్నప్పుడే చదువు చెప్పిన గురువులకు ఎంతో సంతోషంగా ఉంటుందన్నారు. ముఖ్యంగా 25 సంవత్సరాల సంఘటనలను, తమ అనుభూతులను ఒకే వేదికపై పంచుకోవడం గొప్ప విషయం అన్నారు. అనంతరం విద్యార్థులు గురువులను శాలువాలు, జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రమణారెడ్డి, ఉప్పలయ్య, యుగేందర్ రెడ్డి, సోమిరెడ్డి, సాంబయ్య, విద్యార్థులు వైద్యుల మధుకర్ రెడ్డి, వేముల శ్రీని, రవి, గుడాల శ్రీను, విష్ణు, సుగుణమణి, వైజయంతి మాల పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే సింగరేణి సెక్టర్ 3 పాఠశాలలో 1996-97 పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ చిన్నతనం నుండి గురువులు చెప్పిన పాఠాలు, మంచి మాటలు తమను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాయని తెలిపారు. ఆ రోజుల్లో అందరూ కలిసి చదువుకున్న, ఆటలు నెమరు వేసుకోవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. అనంతరం గురువులను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సుగుణ, పద్మావతి, జయసుందరి, రాజేశ్వరరావు, పూర్వ విద్యార్థులు రత్నాకర్, వెంకటస్వామి, రమేష్, శ్రీధర్, సుజాత, శిరీష, స్వరూప, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి విశేషాలు. మరిన్ని తాజా విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.